ఏదో కోల్పోయినట్టుగా ఉంటాం. ప్రార్థనలో చేద్దామని మోకరించిన ప్రార్థన నడిపింపు రాదు. బైబిల్ చదవాలని ఆశతో మీరు బైబిల్ తీసిన ఎందుకో బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అంత ఇంట్రెస్ట్ రాదు. ఇలాంటి భావాలు మీలో ఎవరికైనా ఉన్నాయా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు కోల్పోయింది ఏంటి చెప్పండి? రక్షణ ఆనందం. ఒక వ్యక్తి రక్షణ ఆనందం కోల్పోవడం చాలా భయంకరం అండి. దావీదు ఏమన్నారంటే, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము అన్నాడు. ఏమన్నాడండి? అంటే ఇప్పుడు దావీదు ఎక్కడున్నట్టు? సన్నిధిలో ఉన్నాడు. నీ పరిశుద్ధాత్మను అద్దరించి తీసివేయొద్దు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడుంది? దావీదులో ఉన్నారు. ఆ రెండు చెప్పి కిందకు వచ్చిన తర్వాత అంటాడు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. ఎక్కడుందో మాట చూడండి ఒకసారి. 51వ కీర్తన 12వ వచనం చూడండి. 51వ కీర్తన 12వ వాక్యంలో, 51వ కీర్తన 12వ వాక్యము, నీ రక్షణ ఆనందము నాకు మరలా. ఇప్పుడు మనం కూడా ఈరోజు ఈ ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ప్రభు, ఒకప్పుడు నాలో ఉన్న వైరాగ్యం నాకు మరలా దయచే ప్రభు అని అడగాలి మీరు కదా. ఒకప్పుడు వైరాగ్యం ఉండేది కదా, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆ తాపత్రయం ఉండేది కదా. ప్రభుని అడగండి. అది కూడా మీరు ఈరోజు ఆ వైరాగ్యం లేదు, ఈరోజు ఆ తాపత్రయం లేదు. దేవుని కొరకు బ్రతకాలనే ఆ ఆశ కొరకు ఎందుకో చనిపోతూ ఉంది. దావీదు అడిగినట్టుగా మనం కూడా అడుగుదుము గాక. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, నీ కనుచూపు మరలా నా మీదకి రాని, ఈ ద్రాక్షవల్లిని నీవు దృష్టించు ప్రభు అని అడుగుతున్నాడు దావీదు. ఏమడిగాడమ్మా? ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనము, యెహోవా నీవు మమ్మును నీ తట్టు. చూడండి, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు. అందరూ చదవండి ఆ మాట. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయండి, కలుగజేయండి. ఎంతమందికి ఆశ ఉందండి? నాకు మొదటి ప్రేమ కావాలి, ప్రభువులో నేను మొదట ఏది రుచి చూశానో ఆ ప్రేమ నాకు కావాలి. ఆశ ఉందండి? భక్తి జీవితంలో ఆ ప్రేమ దేవుడు కోరుకున్నది కూడా అదే. నీ క్రియలను ఎరుగుదును, కానీ నీలో నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నా కోసం, నా కొరకు పరుగులెత్తుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ మొదటి ప్రేమ నీలో లేదు అన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల, నువ్వు మమ్మల్ని త్రిప్పు ప్రభు, మేము తిరగలేకపోతున్నాం, బలహీనమైపోయాం. నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఇప్పుడు వరకు నేను మీకు దాదాపు 4-5 వాక్యాలు చూపించాను. ఈ 4-5 వాక్యాల్లో ఏం మనవి చేశారు వాళ్ళు చెప్పండి? మరలా నీ కనుచూపు మా మీదకి రాని, ఒకటి నన్ను దృష్టించు, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయి. ఇంకా ఏముంది అక్కడ? ఇంకొక మాట ఏం చదివామంటే, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు. ఈ 4 వాక్యాలు మనం చూసాం. ప్రేయర్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే మనం కూడా చేద్దాం. ఎంతమంది చేద్దామని ఆశ కలిగి ఉన్నారు? నాకు ముందు ప్రేమ కావాలి, దేవునితో ఒకప్పుడు నేను జీవించిన జీవితం నాకు కావాలి. ఎంతమంది కావాలండి? రైట్. ఈ ప్రార్థన చేద్దామా వద్దా? ఒకసారి కళ్ళు మూసుకోండి. కుడి చేయాల పైకెత్తి ఒకసారి కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళక మర్చిపోవచ్చేమో మీరు. చేయాల పైకెత్తుండి ఒక్కొక్క క్షణం ప్రార్థన చేద్దాం. చెప్పండి, ప్రభువా రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించుము, మమ్మల్ని మరలా బ్రతికించు, మా మీద మరలా దృష్టించు. యేసయ్యా రక్షణ ఆనందం మరలా మాకు పుట్టించు, మా పూర్వస్థితి మాకు కలుగజేయి. ఆమేన్. రైట్. ప్రార్థన చేసాం కదా మనం. ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకటి పశ్చాత్తాపంతో, 2 వాగ్దానంతో నడవాలి. వాగ్దానాలు లేకుండా ఎవడో కూడా ఉజ్జీవంలోకి రాలేడు. దేవుని వాగ్దానం చేత పట్టుకుని నడుస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా క్రైస్తవుని యొక్క ఆత్మీయయాత్ర ముందుకు సాగుతుంది. ఆమేన్ చెప్పండి.
క్రైస్తవుని బలం ఏంటమ్మా? వాగ్దానం. ఇశ్రాయేలు బలం ఏంటి? వాగ్దానమే. దేవుడు వారికి చెప్పాడు, అది మీకు నేను స్వాస్థ్యంగా ఇస్తానని. దేవుడు వారికి వాగ్దానం చేశాడు కాబట్టి వారి శత్రువుల నుంచి వారిని విడిపించి వారి పక్షంగా ఉండి వారికి గొప్ప జయం ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. రైట్. ఈరోజు మనకు దేవుడు వాగ్దానం ఇవ్వబోతా ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 12:15 ఏమంటున్నాడంటే, వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడుదును. దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడు మనకి? మరలా జాలి పడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును, ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పిస్తాను. వారి పక్షంగా నేను ఉంటాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఆయన మరలా మన యందు జాలిపడును. మరలా జాలిపడును. సరే, నువ్వు ఇంత కోపంగా అయిపోయావు, నీ జీవితం అంతా నువ్వు పాడు చేసుకున్నావు, అపవిత్రం అయిపోయావు, లోకంలో జారిపోయావు, ఆత్మీయతలో చల్లారిపోయావు, ఒకప్పుడు ప్రేమ నీకు లేదు అని దేవుడు త్రోసివేయక ఆయన మరలా జాలి పడుతున్నాడట మన మీద. చెప్పండి, ఆయన ఏం చేస్తాడట? మరలా జాలిపడును. ఆయన మరలా మన యందు జాలిపడును. మన దోషములను, చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నుండి నీవు పడవేయుదువు. అగాధములలో పడవేస్తావు. చెప్పండి, నా దోషములు, నా అతిక్రమములు, నా పొరపాట్లు దేవుడు తీసి పారవేయాలన్న ఆశ ఎంతమందికి ఉంది? మన బలహీనతలన్నీ కూడా దేవుడు తీసి పారవేయాలంటే ఏం చేయాలి మనము? దావీదు ఎలాగైతే దేవుడిని ఆశ్రయించాడో అలా మనం దేవుడిని ఆశ్రయించాలి. దావీదు దేవుడిని ఆశ్రయించి ఏమన్నాడు? మళ్ళొకసారి నన్ను చూడు ప్రభువా, ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. దృష్టించి ఏం చేయాలి? నేను కోల్పోయిన రక్షణ ఆనందం నాకు మరలా దయచేయమని అడిగాడు. అలా మన ప్రార్థనలో బలపడదుము గాక. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ప్రభు అన్నాడు, వారు నా యొద్దకు పూర్ణ హృదయముతో వారు నా యొద్దకు వచ్చినడలా నేను వారిని బాగు చేయుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, చెప్పండి, ఏం చేయాలి? తమను తాము తగ్గించుకొని నా యొద్దకు వచ్చినడలా నేను వారిని బాగు చేస్తాను, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. జాలి పడతాడట ఆయన, మరలా జాలి పడను. ఈరోజు మీలో ఎవరైనా సరే దేవుని ప్రేమను ఎరిగి, దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని కృపను పొందుకొని మరలా మీరు లోకంలో జారిపోయిన పరిస్థితులు ఉండే, దావీదు వేడుకున్నట్టు కనుక మీరు వేడుకుని ప్రభు యొద్దకు వస్తే ఆయన మీ యందు జాలిపడు దేవుడై ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఆయన జాలి పడతాడు. మనుషులు జాలి చూపడేమో కానీ దేవుడు జాలి పడతాడట. ఆయన మరలా మీ మీద జాలిపడి మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో పడవేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆమోసు గ్రంథము 9:14, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను ఎక్కడి నుంచి విడిపిస్తారట? చెరలో నుండి రప్పించును. పాడైన పట్టణములను, చెప్పండి, పాడైన పట్టణములను మరలా, ఉందా మాట, మరలా కట్టుకొని వారు కాపురముందురు. పాడైన ప్రార్థనా బలిపీఠములను మరలా కట్టుకుందురుగాక. పాడైన కుటుంబ ప్రార్థనలు మళ్ళా బాగుగా మారునుగాక. పాడైన భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాలు మరలా బలపరచబడునుగాక. పాడైపోయిన పురమందు, చూడండి ఏముంది అక్కడ, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. సమృద్ధి మీకు కలుగునుగాక. మరలా దేవుని కనికరం, మరలా దేవుని కృప, మరలా దేవుని యొక్క ఔన్నత్యం మన మీదకి రావాలంటే మనము కూడా మరలా ఆయన వైపు తిరగాలి. అవునా కదా చెప్పండి. మనం ఎప్పుడైతే మరలా యూటర్న్ చేసుకుని ప్రభు దగ్గరకు వస్తామో
ఆయన కనికరం కూడా మన మీదకి మరలా వస్తుందట. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, దయావాత్సల్యత కలిగిన దేవుడు. ఆమోసు ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే మీకా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథం 7:11 అంటాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. చెప్పండి, ఏం కట్టి దినమంట? నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. ఇప్పుడు బలహీనమైపోయింది నీ ఆత్మీయ జీవితం. ఇప్పుడు నీ జీవితము నీలుగారిపోయిన పరిస్థితి ఉంది. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిగా, దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితిగా నీకు ఉండొచ్చు. ఎన్నెన్నో కలలు కన్నాను, ఎన్నెన్నో ఊహించుకున్నాను, ఏవేవో ఊహించుకున్నాను, కానీ నా జీవితం ఈరోజు అగాధం అయిపోయిందనే బాధ మీరు పడవచ్చు. విరికిని పడిపోయాను, ఎటు దారి తోచని పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు భయపడవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీ స్థితిని విశాలంగా మార్చిపోతా ఉన్నాడు. ఎలా మారుస్తాడట ఆయన? విశాలంగా మారుస్తాడు. తిరిగి నీ గోడలను కడతావు నీవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి? ఈరోజు ప్రసంగం కేవలం వినటానికైనా లేదా మీరు ఆచరించడానికా? చెప్పండి, ఏం చేయాలి మనము? విశ్వాసం అనే గోడ, లేక ప్రార్థన అనే గోడ, ఆత్మీయత అనే గోడ కూలిపోయి ఉండొచ్చు. దేవుడు ఏమంటాడంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడను. యెషయా గ్రంథం 29:14 కూడా, యెషయా గ్రంథము 29:14 కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. ఒకప్పుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, మరలా నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేస్తాను నేను. నమ్ముట వలన మీరు దేవుని మహిమను చూస్తారు. ప్రభువే మరలా మనల్ని వెంటాడుతున్నాడు. మనము కూడా మరలా ప్రభు వైపు తిరుగుదుముగాక. చదవండి ఒకసారి 29:14. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యము జరిగిస్తాను. అండర్లైన్ చేసుకుని ప్రార్థనలో పెట్టుకోండి. అది ఆశ్చర్య కార్యం జరిగిస్తాను, మరలా జరిగిస్తాను. నీ జీవితంలో మరలా ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తాను. అది నీకు శుభసూచనగా ఉండునుగాక. నీ తల ఎత్తబడును, నీ స్థితిగతుల్లో మార్పు కలుగును, నీ సరిహద్దులు విశాలపరచబడును. కృంగిపోయిన నీ జీవితంలో అనేకుల ఎదుట నీ తల ఎత్తబోతా ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తున్నాడు దేవుడు? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించుటకు దేవుడు సమర్థుడై ఉన్నాడు. చెప్పండి, ఆయన కృప నాకు చాలును. మరలా చెప్తున్నానండి, మనం యూటర్న్ చేసుకోకుండా, ప్రభు వైపు తిరగకుండా మళ్ళీ ఈ వాగ్దానాలు మనకు వర్తిస్తాయి అనుకుంటే అదొక భ్రమ అనుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, మరలా వారు నా వైపు తిరిగి నన్ను ఆశ్రయించండిలా నేను వారిని దీవించి, ఎంతంట ఈ జనుల ఒక ఆశ్చర్య కార్యము జరిగించును. మీ కుడిచే పైకెత్తి చెప్పండి, దేవుడు ఒక ఆశ్చర్య కార్యము జరిగించు నా జీవితంలో. ఒక ఆశ్చర్య కార్యము జరిగించును. ఆమేన్. అది నేను స్వతంత్రించుకుందును గాక. ఆ కింద మాట కూడా చదవండి. ఒక ఆశ్చర్యకారం జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధివంతుల బుద్ధి మరుగైపోవును. ఎవరు వారి బుద్ధివంతులు? చెప్పండి, ఎవరు వారి బుద్ధివంతులు, ఎవరు వారి జ్ఞానవంతులు? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, పడిపోయిన వాడు నిలబడిన వాడికి లోకువా కాదా? చెప్పండి. జారిపోయిన వాడు నిలబడిన వాడికి లోకువే కదా. అప్పిచ్చేవాడు అప్పు తీసుకునేవాడికి, అప్పు తీసుకునేవాడికి అప్పిచ్చేవాడు ఎవరు లోకువా? ఎవరు దాసుడు అండి? అప్పిచ్చిన వాడికి అప్పు తీసుకున్నవాడు దాసుడు. పడిపోయిన వాడు నిలబడేవాడికి లోకువా. నీలో చిన్న వ్యసనం ఉందనుకోండి, ఎలా చూస్తారు నిన్ను వాళ్ళు? ఏదైనా ఒక చిన్న అలవాటు ఉంది నీలో, ఒక లోపం ఉంది. ఎలా చూస్తున్నారు ఈ జ్ఞానులు? ఎలా చూస్తున్నారు ఈ గొప్పవారంటే? ఒక చులకనగా చూడొచ్చు, వెర్రితనంగా చూడొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ బుద్ధివంతుల బుద్ధి ఏమవును? ఆ మాట చదవండి ఒకసారి.
నేను ఎప్పుడైతే ఆశ్చర్యకార్యము ఆశ్చర్యంగా జరిగిస్తానో వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధివంతుల బుద్ధి మరుగైపోవును, నీ తల బయటికి ఎత్తబడును. జ్ఞానం లేనివాడని, తెలివి లేనివాడు అని, ప్రార్థనా జీవితం లేదని ఏదేదో లోపాలు ఎత్తిపట్టి నిన్ను దూషించుండొచ్చేమో. ఆ జ్ఞానులకు సిగ్గు కలుగజేయడానికి దేవుడు నిన్ను పైకి లేపబోతా ఉన్నాడు. ఎలా చేసి, ఏం చేసి? ఒక ఆశ్చర్య కార్యము ఆశ్చర్యముగా జరిగించి. ఇది ఎలా తగుని తనకి? ఎలా తగనండి? ఇప్పుడు ఉదాహరణకు జక్కయ్యని చూడండి, ఎంత ఆశ్చర్యకారం అండి. అప్పుడు దాకా తన జీవితం ఒకలాగుంటే ఒక రోజులో, ఒక గంటలో అతని జీవితం ఒక ఆశ్చర్యకరంగా మారిపోయిందా లేదా చెప్పండి మీరు. ఎంత అద్భుత కార్యం అది! ఆశ్చర్యకార్యాలంటే ఇంతకంటే ఆశ్చర్యకార్యం ఉందా? అప్పటికప్పుడు లోకాన్ని వదిలిపెట్టి క్రీస్తుని ఎత్తుకోవడం, ఇంటికి తీసుకెళ్ళటం. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వెళ్ళింది. చెప్పండి, ఇది కాదు ఆశ్చర్యకార్యం అంటే? ఎంతమందికి ఇలాంటి ఆశ్చర్యకార్యాలు జరగాలి? ఆశ్చర్యకార్యం అంటే అప్పుడెప్పుడో పిండి ఊపికింది కదా అండి, కొంచెం పిండి. ఇవేనా ఆశ్చర్యకార్యాలంటే? ఒకటే రొట్టె ఉంటే అది దైవజనుడికి వేసి పెట్టిన తర్వాత ఇంకా వారికి ఏమీ కొరత లేకుండా సమృద్ధి కలిగింది కదా. ఇలాంటివి మాత్రమే కాకుండా జక్క ఇంటికి రక్షణ వెళ్ళినట్లుగా మన ఇంటికి కూడా రక్షణ వచ్చునుగాక. ఇలాంటి ఆశ్చర్య కార్యములు ఆశ్చర్యముగా జరిగించి నీ బుద్ధివంతుల బుద్ధి మరుగు చేసి, నీ జ్ఞానవంతుల యొక్క జ్ఞానము ఏం చేసి? చదవండి ఒకసారి మాట. వారి జ్ఞానము వ్యర్థము చేసి, వారి బుద్ధివంతుల బుద్ధి మరుగు చేసి దేవుడిని తలెత్తబోతా ఉన్నాడు పైకి. ఏం చేసి? ఆశ్చర్య కార్యము ఆశ్చర్యముగా జరిగించి నిన్ను గొప్పవాడిగా చేయబోతా ఉన్నాడు. చెప్పండి, మరలా చెప్పండి. ఎప్పుడు జరుగుద్ది కార్యము? నువ్వు మరలా ఆయన వైపు తిరిగినప్పుడు. ఎప్పుడు చేస్తాడు దేవుడి ఆశ్చర్య కార్యము? నువ్వు మరలా ప్రభు తట్టు తిరిగి, మరలా మొదటి ప్రార్థన మొదలుపెట్టి. ఒకప్పుడు ఎలా ప్రభు దగ్గర చిన్నపిల్లవాళ్ళగా ఒదిగిపోయావో, మందిరంలో ఎంత భయం కలిగి ఉండేవాడువో, దేవుని సన్నిధిలో ఎంత చక్కగా ప్రవర్తించేవాడువో, మరలా మునుపటి ప్రవర్తనను అలవర్చుకుందువుగాక. అంత ఉన్నత స్థితిలో ఉన్న జక్కయ్య ఒక చిన్న పిల్లవాళ్ళగా ఆయన ఎదురు చేతులు కట్టుకొని ఆయన జీవితం అంతా కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసి, ఆయన సంపాదించిన ధనములో సగ భాగం బీదలకు ఇచ్చేసి, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో తిరిగి 4 అంతలు ఇచ్చేసి, చెప్పండి, ఇంటికి ఏం పట్టుకెళ్ళాడు? యేసు క్రీస్తు నిత్య రక్షకుడైనటువంటి క్రీస్తును తీసుకువెళ్ళాడు. ఇందాక మీరు చదివారు ఎబ్రీ పత్రిక 5:9లో, ఆయనకు విధేయులకు వారికి ఆయన ఏమై ఉన్నాడు? నిత్య రక్షకుడై ఉన్నాడు. చెప్పండి, ఎవరికి నిత్య రక్షకుడు? ఎవరు విధేయులయ్యారు? జక్కయ్య చెట్టు దిగంటే దిగాడు. దిగడా లేదండి. నీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటే నో చెప్పలేదు, ఓకే అన్నాడు. అక్కడ తోగాడా? తన జీవితం అంతా ఒప్పుకుని, తనలో ఉన్న అపవిత్రత అంతా పడేసి, క్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించి, తన మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకునే గొప్ప విధేయుడిగా మనకు జక్కయ్య కనపడతా ఉన్నాడు. అలాంటి ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్యంగా జరిగించి, ఏ ఇంట్లో నుంచి అయితే అరుపులు, కేకలు, తప్పు మాటలు వినబడుతున్నాయో అదే ఇంట్లో నుంచి దేవుని గీతాలు వినబడునుగాక. అది ఆశ్చర్యకార్యం అంటే. ఏ ఇంట్లో అయితే కొట్టుకు చేస్తున్నారో ఆ ఇంట్లోనే కుటుంబ ప్రార్థన జరిగించే దేవుడు ఆయన. ఏ ఇంట్లో అయితే అసమాధానంతో ఉన్నారో ఆ ఇంట్లోనే దేవుడు సమాధానం కలిగజేయవాడై ఉన్నాడు. చెప్పండి, ఆశ్చర్య కార్యము బహు ఆశ్చర్యముగా జరిగించును. జ్ఞానుల జ్ఞానం వ్యర్థము చేసి, బుద్ధివంతుల బుద్ధి మరుగు చేసి, దేవుడు ఎన్నిక లేని నిన్ను దేవుడు తలగా చేయబోతా ఉన్నాడు. తృణీకరింపబడిన రాయి మూలకు తల రాయి. ఆమోసు గ్రంథము 9:12లో, ఆమోసు గ్రంథం 9:12 పూర్వస్థితిగా చూడండి. ఆమోసు గ్రంథం 9:12 పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. పూర్వ రీతిగా ఒకప్పుడు ఎలాగైతే చక్కని ప్రేమతో పలకరింపుతో ఉన్నావో ఆ స్థితిలోకి నేను మరలా తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వాగ్దాన రూపకంగా ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నాను. బహుశా ఎప్పుడు ఇలా మీరు చూసుండ్రు. దేవుడు ఒక వాగ్దాన రూపంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ స్వతంత్రించుకోండి. వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు నా వాటి నరుడు కాదు, ఆయన మాట తప్పని దేవుడు.
పక్షపాతము లేని దేవుడు. నీకు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చడానికి సమర్థుడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ మీద జాలి పడుతున్నాడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. మరలా నీ మీద ఆయన కనికరం చూపుతున్నాడు. కాబట్టి నీవు కూడా, ప్రభువా, దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో, మరలా నీ దృష్టి నా మీదకి రానీయమని అడిగాడు. నా వైపు మరలా చూడు ప్రభువా. దాని కింద ఏమన్నాడు? ద్రాక్షవల్లిని నన్ను నీవు దృష్టించు అని ప్రార్థన చేశాడు. కోల్పోయిన రక్షణానందం నాకు మరలా దయచేయమని ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 33వ వచనంలో, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మును నివసింపజేయువాడు. చూడండి ఒకసారి మాట చదవండి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయువాడను. పాడైపోయిన స్థలములను, ఆమేన్ చెప్పండి. పాడైపోయిన స్థలములు, పాడైపోయిన గృహాలు, పాడైపోయిన సంబంధాలు, పాడైపోయిన బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుడు మరలా బాగు చేయబోతా ఉన్నాడు. నా బిడ్డలు పాడైపోయారు, నా కుటుంబం పాడైపోయింది, మా సహవాసం పాడైపోయింది, మా విశ్వాసాలు పాడైపోయినాయి, మా ప్రార్థన పాడైపోయింది, మా ఆత్మీయ జీవితం పాడైపోయింది అనుకుని బాధపడే ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు వాగ్దానం ఏంటంటే, మరలా దేవుడు కట్టబోతా ఉన్నాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. 10వ వచనం కూడా చదవండి. అదే యెహెజ్కేలులో 10వ వచనం కూడా 36:10. మీ మీద 36:10 మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసములు ఒత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును, మరలా కట్టబడును, మరలా కట్టబడును. మీలో ఎంతమంది ఎక్కువ ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా బ్రతకాలి, దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి నా శాశ్వత జీవితం అన్నవారు మీ చేతులు పైకెత్తుతారా? ఎంతమందికి ఆశ ఉందండి, నాకు దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి? సీమోన్ గారు ఆశ ఉందండి? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలంటే పాడైపోయిన మన ఆధ్యాత్మిక జీవితాలు తిరిగి బలపరుచుకోవాలి. ప్రార్థన బలిపీఠాలు మరలా కట్టుకోవాలి. చెదిరిపోయినటువంటి నిరీక్షణ, గుండె చెదిరిన వారుగా ఉన్న వారికి దేవుడు అంటున్నాడు, మరలా నేను నీ గాయాన్ని కడతాను. ఆమేన్ చెప్పండి. గాయం చేయవాడు ఆయనే, గాయం పూడ్చువాడు ఆయనే. ఎవరైతే బుద్ధివంతులుగా ఉండి నీకు బుద్ధి నేర్పించి నీలో లోపాలు ఎత్తిపట్టి నిన్ను తక్కువ చేసి మాట్లాడి, ఎవరైతే మేము జ్ఞానులు అని తెలివి తక్కువడు అని నిన్ను నీచంగా మాట్లాడి నీ మీద కించపరిచినట్టుగా భావించి మాట్లాడారో, ఆ జ్ఞానుల ఎదుట లేక ఆ యొక్క బుద్ధిమంతుల ఎదుట దేవుడు మన తల ఎత్తబోతా ఉన్నాడు. ఆమేన్. ఆఖరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వాక్యము. యెషయా గ్రంథము 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను ఇక్కడ నీవు మరలా కట్టెదవు అన్నాడు. ఇప్పుడు దాకా మనం ధ్యానించింది ఏంటంటే మనం కట్టబడటం. ఇందులో ఇంకొక మాట దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కట్టబడటమే కాదు, నీవు అనేకులు కట్టేవాడుగా మార్చబోతా ఉన్నాడు దేవుడు. ఆమేన్. మన విశ్వాసం అటు ఇటు ఊగుతూ ఉంది, మన ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది, మన ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయింది. ఎప్పుడైతే తిరిగి అవి ప్రభు వాగ్దానం చేత బాగు చేసుకుంటామో, ఇక్కడ దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానం ఏంటంటే, చూడు ఒకసారి ఆ మాట. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను
నీ జనుల కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఆమేన్ చెప్పండి. నా విశ్వాసమే, నా భక్తి జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటం నాకు కష్టతరంగా ఉంది ఈరోజు. కానీ దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈరోజు నీవు నా వైపు తిరిగి కట్టబడిన ఎడల నీవు అనేకులను కట్టేవాడుగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. చెప్పు ఆమేన్ చెప్పండి. మన విశ్వాసాలు బలపరచుకోవడమే కాదు, పడిపోయిన మన ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవడమే కాదు, పడిపోయిన లేక కూలిపోయిన ఆధ్యాత్మిక జీవితానికి బలపరచుకోవడమే కాదు, మనం అనేకులను బలపరిచే స్థాయిలోకి దేవుడు మనలను తీసుకెళ్ళునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.